కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో అభివృద్ధి ప్రణాళికలకు పునాది అయిన జనగణన ప్రక్రియపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద శంకర్లపూడిలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పాల్గొన్నారు. దేశ ప్రగతికి జనగణన ఎంతో కీలకమో ప్రజలకు వివరించారు. జనగణన అంటే కేవలం జనాభా లెక్కలు మాత్రమే కాదు అని, ఇది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఒక సాధనమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మే నెలలో ప్రారంభం కానున్న ఈ ప్రక్రియలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే అన్నారు. మే 1 నుండి 30 వరకు మొబైల్ ద్వారా సెల్ఫ్ ఎన్యుమరైజేషన్ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. ఆ తర్వాత ఎన్యుమరేటర్లు నేరుగా ఇళ్లకు వచ్చి వివరాలు సేకరిస్తారని తెలిపారు. మనం ఎంతో ముఖ్యమైన అంశం జనగణన అంటే సెన్సస్ ప్రక్రియ గురించి మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఇది కేవలం సెన్సస్ అనేది కేవలం జనాభా లెక్కలు మాత్రమే కాదు, ఈ దేశ ప్రగతిని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇది 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే కార్యక్రమం. దీని ద్వారా ఆ ప్రదేశాలు, ఆ ఏరియాల్లో ఉన్న పరిస్థితులు అయితేనేమి, ఆ జనాభా బట్టి అక్కడ ఉన్న వారి స్థితిగతులు, లేదంటే వారి జీవన ప్రమాణాలు, ఇవన్నిటి మీద కూడా ప్రభావం చూపడానికి జనగణన సెన్సస్ ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఈ ప్రక్రియ ద్వారా, దీని ద్వారా వచ్చి సమాచారం ద్వారా ప్రభుత్వంకి సంబంధించిన సంక్షేమ పథకాలను కూడా వారు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఒక ఏరియాలో ఉన్న జనాభాను బట్టి, అయితే అక్కడ ఆ ఏరియాలో పాఠశాలలు అయితేనే, హాస్పిటల్స్ అయితేనే, ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా వాటికి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఏర్పాటు చేయడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది జరిగేందుకు అంటే ఇప్పుడు ఈ ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఈ ప్రక్రియ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే సొంతంగా మన సెల్స్లో, అదే మన సెల్లోనే కూడా అది ప్రక్రియ చేసుకోవడానికి మే 30వ తారీఖు వరకు కూడా దీనికి అవకాశం ఉంది. ఇది అందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు మే 1 నుంచి ఎన్యూమరేటర్స్ అంటే దీనికి సంబంధించి కొన్ని డిపార్ట్మెంట్స్ వారిని కూడా దీనికి వేయడం జరిగింది. వారు కూడా దీన్ని మే 1 నుంచి గ్రామాల్లోకి వెళ్ళి ఈ కార్యక్రమం అన్నది ప్రారంభిస్తారు. దీన్నన్నిటిని కూడా అందరూ వినియోగించుకుని, అందరూ కూడా అంటే మన బాధ్యత ఇది. ప్రతి ఒక్క పౌరుడు ఈ జనగణనలో వారి జనాభా లెక్కల్లో మనల్ని నమోదు చేసుకోవడం అన్నది మన అందరి బాధ్యత. ఇది అందరూ కూడా సక్రమంగా చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి మనం చెప్పదలసింది ఏంటంటే, గ్రామాల్లోకి ఈ జనాభా లెక్కల కోసం వచ్చినప్పుడు ఇదేదో సెన్సస్ అంటే భయం ఏదో అనుకుని భయం పడకుండా, ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి భయాలు అపోహలు పెట్టుకోకుండా వారందరికీ కూడా ఈ జనాభా లెక్కల్లోకి వారిని చేర్చడానికి అక్కడున్న యువకులైతేనే, చదువుకున్న వాళ్ళైతేనే, వీళ్ళందరికీ వారికి ఒక అవగాహన కల్పించడం కూడా మన అందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రక్రియలో పాల్గొనాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒక గ్రామం అభివృద్ధి చెందినప్పుడు ఆ మండలం అభివృద్ధి చెందుతుంది.